ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈరోజు దేవుని వాగ్దానము 2 కొరింథీల గ్రంథము 11వ అధ్యాయము 9వ వచనము. నా కృప నీకు చాలును, నీ బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది. ఈ లోకంలో మనకి అనేక విధమైనటువంటి బలహీన క్షణాలు ఎదురవుతూ ఉంటాయండి. ప్రతి ఒక్కరికి ఏదో ఒక బలహీనత ఉంటూనే ఉంటుంది. చాలాసార్లు మనం ప్రయత్నించి ఇంకా విసిగిపోయి ఇది నా వల్ల కావట్లేదు, ఇది నా శక్తికి మించినది అని చెప్పి ఊరికినే గివప్ ఇచ్చేస్తూ ఉంటారండి. ఇంకా ప్రయత్నించి ఆగిపోతూ ఉంటారండి. ఈరోజు నీవు కూడా అలాగా గివప్ ఇచ్చేస్తున్నావా? ప్రయత్నించి అలసిపోయావా? అయితే ఈ వాక్యం నీకోసమే. ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరుడా, నీవు కుటుంబ భారం మోయలేక ఇంకా నా వల్ల కాదు అని చెప్పేసి అనుకుంటున్నావా? నీకు శక్తి సరిపోవట్లేదు అనుకుంటున్నావా? లేదా నువ్వు ఎంతో నమ్మిన నీ స్నేహితుడు నిన్ను మోసం చేసి వెళ్ళిపోయాడా? లేదా నువ్వు ప్రయత్నం చేసి ఎగ్జామ్స్ రాసి ఇంకా నాకు వల్ల కావట్లేదు, నేను సీట్ కొట్టట్లేదు అని ఎంతో బాధపడుతూ ఉన్నావా? లేదా నీకు ఈరోజు ప్రమోషన్ రాలేదు, నీతో పాటు ఉన్నటువంటి నీ ప్రతి ఉద్యోగికి ప్రమోషన్ వచ్చేసింది కానీ నాకు మాత్రం రావట్లేదు అని చెప్పేసి విసిగిపోయావా? లేదా వ్యాపారంలో నష్టపోయావా? లేదా అప్పుల్లో ఉండిపోయి ఇంకా చక్కెర వడ్డీ కడుతున్నావు కానీ అసలు తీరట్లేదని చాలా విసిగిపోయావా? లేదా భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒకరికొకరు సామరస్యం లేక విడిపోయే వరకు వచ్చిందా? అయితే దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు ఎంతో బాధపడుతూ భయపడుతూ ఆ శ్రమల్లో ఆ కష్టాల్లో నువ్వు సొమ్మసిల్లిపోతే దేవుడు ఈరోజు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని చెప్తా ఉన్నాడు యేసయ్య అంటే, నా కృప నీకు చాలును. ఎప్పుడైతే నీకు బలహీనత ఉంటుందో, ఎప్పుడైతే నీకు కష్టాలు ఉంటుందో, నీ బలహీనత యందే నా శక్తి పరిపూర్ణమగుతుంది అని చెప్తా ఉన్నాడండి. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీవు ఎప్పుడైతే బలహీనంగా ఫీల్ అవుతావో, ఎప్పుడైతే ఇంకా నీకు వీక్ మూమెంట్స్ ఉంటాయో, అప్పుడు ఏం లేదండి, జస్ట్ సరెండర్ టు గాడ్. దేవునికి అప్పగించుకో. ప్రభువా, ఇంకా నా వల్ల కావట్లేదు, నా శక్తి సరిపోవట్లేదు, నేను చాలా బలహీన పడిపోయాను, ఇంకా ఇది నా వల్ల కాదు అని దేవునికి నువ్వు ఎప్పుడైతే నీ బలహీనతని అప్పగించుకుంటావో అప్పుడు దేవుని యొక్క కృప ఎంతో గొప్పగా పనిచేస్తూ ఉంటుందండి. ఆయన శక్తి నీ యందు పరిపూర్ణమవుతుంది. అపోస్తుడైన పౌలు గారు తన జీవితంలో ఒక ముళ్ళు, ఒక శ్రమ ఉన్నా కూడా తను ఎంతో సంతోషించారంట. ఎందుకంటే ఆయన యొక్క దేవుని యొక్క కృప ఆ సమయంలోనే మరింతగా తన జీవితంలో పనిచేసిందంట. అదేవిధంగా నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుడు మీకు గుర్తు చేస్తూ ఉన్నాడు, ఆయన కృప మీకు చాలును. మీ బలహీనత యందు, మీ కష్టాల యందు ఆయన మీకు తోడుగా ఉండి ఆయన శక్తిని మీకు ఇచ్చి ఎలా ధైర్యంగా నించోవాలో, ఎలా దాన్ని ఎదుర్కోవాలో, ఎలా దానిని అధిగమించాలో దేవుడు మీకు చెప్తారండి. ఈ కొద్ది వాక్యము దేవుడు దీవించును గాక. ఆమేన్.